ఈరోజు మనం సిరిసిల్లలో ఉన్నాం. ఇక్కడ సిరిసిల్లలో గత సంవత్సర కాలంగా నేత పరిశ్రమ స్తంభించిపోయింది, తెలిసిన విషయమే. ఈ సందర్భంగా మనం కాటన్ సాంచల అక్కడికి వచ్చినాం. సాంచలు అంటే చాలా మంది తెలిసి ఉంటుంది, తెలుస్తుంది అందరికీ. కాటన్ పరిశ్రమ అక్కడికి వచ్చినాం. ఇక్కడ మన అన్నలు, మన పద్మశాలి మిత్రులు, నేతన్నలు ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు కొన్ని ప్రతాపాలు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. ఈ కాటన్ పరిశ్రమ గురించి ఇప్పుడు, ఎందుకంటే ఖాదీ వస్త్రాలు ధరించాలి, కాటన్ బట్టలు వేసుకోవాలంటారు కదా, మరి వేసుకోవాలంటే వ్యవస్థ నడాలి కదా అన్న. నడవాలి. ఈ వ్యవస్థ నడవాలంటే ప్రభుత్వం కూడా కొద్దిగా సపోర్ట్ ఉండాలి. గతంలో ప్రభుత్వం కూడా ఈ సైజింగ్లు డయింగ్లు ఉన్నాయి, వాటికి సబ్సిడీ ఇస్తా అని చెప్పింది, కానీ ఇవ్వకపోయేకల్లా ఇక్కడ ఏమైందంటే కుట్టు పడిపోయింది. ఎట్లా కుట్టు పడిపోయింది అంటే మార్కెట్ లేక. ఇప్పుడు సైజింగ్లు ఉన్నాయి, పాతకాలం సైజింగ్లు ఉన్నాయి, వాటిని ఆధునీకరించాలి. ఆధునీకరిస్తే ఇప్పుడు 40 నంబర్, 60 నంబరు, 80 నంబరు నువ్వు ఏ క్వాలిటీలు పెట్టినా సైజింగ్ భీములు మంచిగా వస్తాయి, మంచి క్వాలిటీ బట్ట వస్తుంది. దానివల్ల భారతదేశంలో ఎక్కడైనా బట్ట అమ్ముకోవచ్చు. మరి ఒక తొవ్వ దొరుకుతుంది. డ్యాంగులు ఉన్నాయి, పాతవి ఉన్నాయి, వాటికి కూడా ఆధునీకరించాలి. గత ప్రభుత్వాలు మాన్నాయి, మీకు సబ్సిడీ మీద ఇస్తాము డైంగ్లకు, కేశ్మీర్ డైంగ్లకు, వాటికి వీటికి అని అన్నారు, కానీ ఇలాంటివి జరగలే. ఇప్పుడున్న ప్రభుత్వం అన్న సైజింగ్లకు, డైంగ్లకు, మరి అదేవిధంగా సాంచలకు కూడా కేంద్ర ప్రభుత్వం 40% సబ్సిడీ ఇస్తాను అంటుంది. మరి అవి వీటికి ఎందుకు ఇయ్యరు? వీటికి సబ్సిడీ ఇచ్చినట్టు అయి ఉంటే ఇక్కడ ఉన్న పౌరుల రంగం ఆధునీకరించబడుతుంది, మంచిగా నడుస్తుంది. కానీ అది ప్రభుత్వం దృష్టికి అత్తలేదు. మేము ఒకటే అడుగుతున్నాం, సిరిసిల్ల పౌరులు కుటీర పరిశ్రమ వస్త్రోత్పదారుల సంఘం తరఫున మీరు ఏమన్నా చేయాలంటే ఈ పరిశ్రమను కాపాడండి. అటు ప్రభుత్వ ఆర్డర్లు ఇస్తూ అటు కొంతమందిని, అదేవిధంగా కాటన్ వ్యవస్థను కూడా కొంతమందిని కాపాడాలి. ఎందుకు కాపాడాలంటే ఇది వెనుకట నుంచి ఒక శాస్త్రం ఉంది, కాటన్ కన్న తల్లి. ఇవాళ కాటన్ నడిచిన రోజులు కార్మికుడు కావచ్చు, ఆసామి కావచ్చు, కుటీర పరిశ్రమ చిన్న యజమాని కూడా మంచిగా బతకగలుగుతాడు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీళ్ళకే ఒక మంచి అవకాశం ఇచ్చి, ఆఫర్లు ఇచ్చి, అదేవిధంగా వీళ్ళని ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎందుకంటే కాటన్ బట్ట అంటే శరీరానికి కూడా మంచిదే, దీని మించింది ఏం లేదు శరీరానికి. ప్రభుత్వం కూడా ఖాదీ బట్టలు, కాటన్ వస్త్రాలు ధరించాలని చెప్తుంది కాబట్టి అవి ధరించాలంటే ఇది నడవాలి, వ్యవస్థ నడవాలి. ఇది నడితేనే ఇక్కడ ఉత్పత్తి అయితేనే అక్కడ వ్యవస్థ వస్తుంది అన్న. ఇంకొకటి, ఈ కాటన్ లా చాలా మంది బతుకుతారు. ఇప్పుడు ఒక 10 జోడీలు ఉన్నాయి అనుకో, సైజింగ్ బతుకుతుంది, భీములింపే వాళ్ళు బతుతారు, కండెలు చుట్టేటోళ్ళు బతుతారు, టాకలు అట్టేటోళ్ళు కార్మికులు బతుతారు, సాంచలు నడిపే కార్మికులు బతుతాడు, జాపర్ బతుకుతాడు, వెల్డింగ్ షాపు, మన ఇది వడ్లది వడ్రాంగి, వైపని, మినిస్టోరు, ఈ ఒక్క కాటన్ మీద గన్ని పరిశ్రమలు గత మంది కార్మికులు, గన్ని రకాల కార్మికులు జీవనోపాధి పొందుతారు. మరి ప్రభుత్వము మేము చేస్తున్నామని ఏదో ఒకటి చెప్తుంది, కానీ దీనికి ఎందుకు ముందుకు వస్తలేదు? ఇది కాటన్ పరిశ్రమకు ముందుకు వచ్చినప్పుడు సిరిసిల్లలో కూడా సగం దరిద్రం పోతుంది. ఒకటే ప్రభుత్వం చేయవలసింది, సైజింగులు డయింగులు ఈ పాత ఏమైనా సాధించిన వాటి మీద సబ్సిడీ విధానం తెచ్చి వాటికి కొన్ని ఆ రకంగా ఆధునీకరించడం జరిగితే అద్భుతంగా నడుతాయి. ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు అది అంటుంది కదా, వాటి కొరకు కూడా వాళ్ళు ఇచ్చే వ్యవస్థ కూడా కొన్ని సబ్సిడీ రూపకాలు ఇచ్చి పాత పడ్డ వాటిని కొత్త మార్గంలో నడిపించినట్టు. ఇలా తమిళనాడు ఇస్తుండ్రు, కర్ణాటకలు ఇస్తుండ్రు సబ్సిడీ. నువ్వు కొత్త సాంచలు తీసుకుంటే 40% సబ్సిడీ, తర్వాత నువ్వు కళ్ళ మిషన్ తీసుకుంటే 60% సబ్సిడీ, అదే రకంగా రంగులకు సబ్సిడీ, యారానికి సబ్సిడీ. మరి ఇక్కడ ఎందుకు ఇయ్యరు? పక్కకున్న రాష్ట్రమే కదా. ప్రభుత్వము నిజంగా చిత్తశుద్ధి ఉండి వీళ్ళని ఆదుకోవాలంటే ఇవి ఖచ్చితంగా వసతి చేయాలి. ఇలా రైతులకు ఇస్తున్నా బియ్యం మీద బోనస్ అని ఇస్తుండ్రు, తర్వాత ఎరువుల మీద సబ్సిడీ ఇస్తుండ్రు, మరి వడ్ల మీద మద్దతు ధరలు, అదేవిధంగా ఒక 7-8 రకాల రైతులకు ఇస్తుండ్రు. మేము వాళ్ళ గురించి మాట్లాడతలేము, ఇంకా వాళ్ళ 1000 కోట్లు దాటిపోతాయి, మాకు సంబంధం లేదు కదా. మేము అడుగుతున్న చిన్న కుటీర పరిశ్రమ పౌర రంగాన్ని, కార్మికులను, ఆసాములను, చిన్న యజమానులను ఆదుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నేత పరిశ్రమ బాగా స్తంభించిపోయింది. సిరిసిల్ల అంటేనే నేత పరిశ్రమకు ప్రసిద్ధి, నేత కార్మికుల కిల్లా. కాబట్టి ప్రభుత్వము కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఇక్కడ రాజకీయాలు మాని నేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఇక్కడ పద్మశాలి సమాజం పక్షాన, పద్మశాలి జేఏసీ పక్షాన కోరుతూ నమస్తే.